మిలియన్ సబ్స్క్రైబర్స్, ప్రతిరోజు 1.5 పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్. 4 సార్లు గుడివాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచారు. 10 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లిపోయిన గొప్ప వ్యక్తుల్లో ఆయన ఒకరు. సొంత గుడివాడ నియోజకవర్గంలో ఎన్నో అక్రమాలు, అన్యాయాలు జరిగాయి. కేసులు కూడా ఉన్నాయి. ఆయన అనుచరుడు కాళీ చెప్పకుండా ఉంటాడా అన్న భయంతో ఆల్రెడీ గుడివాడ నియోజకవర్గంలో 6 నెలల నుంచే కనపడట్లేదు. 5 సంవత్సరాలు అన్నీ చేసేశారు. మరి ఇప్పుడు బయటకు తీసే క్రమంలో రాజకీయాల దూరంగా ఉంటే చేసిన తప్పులు పోతాయా? ఎలాగైనా బయటకు లాగుతారు కదా. ఈరోజు కొడాలి నాని గారి గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో పూర్తిగా చూడండి. కొడాలి నాని గారికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. దేనికి సంబంధించింది అని తెలియాలంటే పూర్తి వీడియో చూడాల్సిందే మీరు. ఎందుకంటే మరి ఆయన ఎంత గొప్ప వ్యక్తి, ఆయన చరిత్ర ఏంటి, ఆయన గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది. సో మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. కొడాలి నాని ఈ పేరు ఓన్లీ గుడివాడ నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. ఎలా తెలుసు అంటే, ఒక మీడియా ముందు ఎలా మాట్లాడకూడదో అలా మాట్లాడే సంస్కృతి తీసుకువచ్చిన గొప్ప వైఎస్ఆర్సీపీ మహోన్నతుల్లో ఈయన ఒకరు. అయితే ఇప్పుడు ఆయన గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాము అంటే, ఒక చిన్న సందర్భం ఉంది. ఏమిటా అనుకుంటే, ఆయన ఒక 7 నెలల నుంచి గుడివాడ నియోజకవర్గంలో కనిపించట్లేదంట. అయ్యో ఏమైపోయారు అని కొంతమంది అనుకుంటుంటే, ఏమిటా అని వెళ్ళి చూస్తే అక్కడ తెలిసింది ఏంటంటే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీజన్ చెప్తున్నారు. అసలు గుడివాడ నియోజకవర్గం అంటే ఆయనకు చాలా ఇష్టం. మరి అలాంటి గుడివాడ నియోజకవర్గాన్ని వదిలి ఆయన ఎక్కడున్నారు, ఎందుకు వెళ్ళారు అనే విషయం మీద కొంతమంది కొన్ని కారణాలు చెప్పారు. ఆ కారణాలు ఏంటో ఒకసారి చూద్దాం. సాధారణ వ్యక్తి అనుకోండి, ఎవరైనా అక్కడికి వెళ్ళారులే, ఇక్కడికి వెళ్ళారులే, అదిలే ఇదిలే ఏదో చెప్తాం. 4 సార్లు గుడివాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచారు. 3 సంవత్సరాలు పౌర సరఫరాల శాఖ మంత్రిగా మన ఆంధ్రప్రదేశ్కి సేవలు అందించి 10 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయిన గొప్ప వ్యక్తుల్లో ఆయన ఒకరు. మరి ఆయన కనపడకపోతే మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా. అసలు ఏమనుకుంటున్నారు ఏంటి అని ప్రయత్నంలో భాగంగా ఒకసారి వెళ్ళి చూద్దాం పదండి, వాళ్ళు ఏమనుకుంటున్నారు. అయితే ఏమండో ఈ కొడాలి నాని గారు మీరు ఎక్కడికి వెళ్ళారు అని అడిగేలోపే చాలామంది ఏమంటున్నారంటే ఆన్సరు, ఆయన 3 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. మరి పౌర సరఫరాల శాఖ అనగానే సీజ్ ద షిప్ అనేది అందరినీ బయటకు తీసుకొచ్చింది. కాబట్టి ఏమవుతుంది, పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు ఏమేమి జరిగాయి, ఏమేమి చేశారు అనే విషయాల మీద పాపం ఆయన జాగ్రత్త పడే పనిలో ఉన్నారు అని. ఎందుకు ఇప్పుడు అంత అవసరం ఏముంది అనుకుంటే, మరి పౌర సరఫరాల శాఖ అనగానే గొడౌన్లో బియ్యం మిస్సింగ్, తర్వాత గొడౌన్కి సంబంధించిన విషయాలు, మరి పందికొక్కులు తినేసిన బియ్యం ఇవన్నీ బయటకు వచ్చాయి కదా. పరారీలు పేర్ని నానిగారు. మరి పేర్ని నానిగారు వచ్చారంటే మరి ఆ శాఖ మంత్రిగా పనిచేసిన కొడాలి నానిగారు ఏమవుతారు, నెక్స్ట్ ఆయనేగా. సో ఆ పనులు చక్కదిద్దుకునే పనిలో పడ్డారు. అందుకే గుడివాడ నియోజకవర్గంలో ప్రస్తుతం కనిపించట్లేదు అని కొందరు అనుకుంటున్నారు. సరే, ఇంకొందరు ఏమనుకుంటున్నారు, సొంత గుడివాడ నియోజకవర్గంలో ఎన్నో అక్రమాలు, అన్యాయాలు జరిగాయి. కేసులు కూడా ఉన్నాయి. ఆ కేసుల్లో కానీ ఆ అక్రమాల్లో కానీ కొడాలి నాని పేరుంది. మరి కొడాలి నాని పేరు ఉన్నప్పుడు ఆ పేరు బయటకు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. అది కూడా ఆయన అనుచరుడు కాళీ అరెస్ట్ అయ్యాడు కదా. మరి అతని పేరు చెప్పకుండా ఉంటాడా అన్న భయంతో ఆల్రెడీ గుడివాడ నియోజకవర్గంలో 6 నెలల నుంచే కనపడట్లేదు. ఎందుకంటే అంతకుముందు కదా దాడి చేసింది. ఒక్కొక్కటి బయటకు వస్తున్నప్పుడు ఇవి కూడా బయటకు వస్తాయి కదా. ఆ ఉద్దేశంతో ఎప్పుడైనా ఈ కాళీ అనేవాడు అరెస్ట్ అవుతాడు, అంతకన్నా ముందు నా పేరు బయటకు వస్తుంది, దాన్ని ఏదో విధంగా బయటకు రాకుండా చూసుకోవాలన్న ఉద్దేశంతో బిజీగా గడుపుతున్నారు అన్నట్టుగా తెలుస్తోంది అని కొంతమంది చెప్తున్నారు. అయితే కొంతమంది ఏం చెబుతున్నారు, అయ్యో అబ్బాయ్ మీరు అస్సలు భయపడక్కర్లా, ఆయనేమో అంత భయస్థుడు కాదు, ఒకళ్ళని భయపెడతాడే తప్ప భయపడ్డు. ఆయన హైదరాబాద్లో సేద తిరుగుతున్నారు, హైదరాబాద్లోనే ఉన్నారు. పాపం
3 సంవత్సరాలు పౌర సరఫరాల శాఖ మంత్రిగా, ఆ 2 సంవత్సరాలు మిగతా వాళ్ళని తిట్టే పనిలో ఇలా నిమగ్నమైపోయి ఉన్నారు. 10 సంవత్సరాలు వెనక పంపించారు కదా, మరి ఈ 5 సంవత్సరాలు కష్టపడ్డాం కదా, ఈ 5 సంవత్సరాలు మనం నాశనం చేసాం కదా, మరి కూటమి వాళ్ళు ఎలాగో వచ్చారు, వాళ్ళకి ఇచ్చారు ప్రజలు ఛాన్స్, సరే ఈ 5 సంవత్సరాలు మనం రెస్ట్ తీసుకుందాం, ఎంజాయ్ చేద్దాం అన్న ఉద్దేశంతో హైదరాబాద్లో సేద తీరుతున్నారు అని కొంతమంది అనుకుంటున్నారు. ఇక ఆయనకు క్లోజ్గా ఉన్న సన్నిహితులు ఏం చెప్తున్నారు, పాపం ఆయన మారిపోయారు, రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నారు అని చెప్తున్నారు. పార్టీలకు అతీతంగా, పార్టీలకు దూరంగా, అసలు రాజకీయాలు అనే దాన్ని టచ్ చేయకుండా దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నారు ఆయన అని సన్నిహితులు చెప్తున్నారు. అయినా చేయాల్సిందంతా చేసేసి ఇప్పుడు దూరంగా వెళ్తే దగ్గరకు వస్తే 5 సంవత్సరాలు అన్నీ చేసేశారు, మరి ఇప్పుడు బయటకు తీసే క్రమంలో రాజకీయాలు దూరంగా ఉంటే చేసిన తప్పులు పోతాయా, ఎలాగైనా బయటకు లాగుతారు కదా. జగనన్నను వదలము అని చెప్పిన వ్యక్తిలో ఈయన ఉన్నారు. సన్నిహితులు చెప్పడం ఏంటంటే దూరంగా వెళ్ళిపోతారు, ఈయన కూడా పార్టీ నుంచి బయటకు వచ్చేస్తారు, ఏ పార్టీలో అయితే జాయిన్ అవ్వరు, రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నారు అన్నట్టుగా సన్నిహితులు చెప్తున్నారు. అంటే ఆడుకున్నంతసేపు ఆంధ్రప్రదేశ్ని ఆడుకొని తూచ్ ఈ ఆట నాది కాదు అని పార్టీలకు అతీతంగా నేను పార్టీలకు సంబంధం లేకుండా రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాను అంటే సరిపోద్దా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఎందుకే ఇప్పుడు ఈయన గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అని చెప్తున్నానుగా వినండి. ఏంటంటే సంక్రాంతి పండుగను ఒక పెద్ద ఈవెంట్లో చేస్తారు. ఎక్కడ? గుడివాడ నియోజకవర్గంలో. అంతకుముందు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని పిలిపించి ఎడ్ల బండి పోటీలు, అనేక రకాల పోటీలు, ఒక జాతరలా, ఒక ఉత్సవంలో చేశారు. మరి ఇప్పుడేమైంది? పండుగ అనేది ఎప్పుడైనా పండుగే కదా. అంటే డబ్బులు ఉన్నోడికి పండుగ, డబ్బులు లేనోడికి దండుగ, అది వేరే విషయం అనుకోండి. వీళ్ళు 24/7 డబ్బుల్లోనే ఉంటారు, అక్రమాల్లోనే ఉంటారు, అన్యాయాల్లోనే ఉంటారు. కాబట్టి పండుగకైనా గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని గారు ఉంటారా, కనిపిస్తారా, అధికారానికి పండుగకు సంబంధం ఏంటి అని చాలామంది అనుకుంటున్నారు. అంటే అధికారంలో అయితే పండుగ చేసుకోకూడదని రాజ్యాంగంలో రాసుందా అని మరికొందరు. ఇంకొంతమంది ఏం చెప్తున్నారు, జగనన్న రాకపోతే పండుగ చేసుకోవా, సొంత నియోజకవర్గానికి రావా అని మరికొందరు. సో అంతమంది అలా అనుకుంటున్నారు. ఓకే, ఇంతకీ మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. కొడాలి నాని గారు ఎక్కడున్నారో చెప్పండి. గుడివాడ నియోజకవర్గానికి సంక్రాంతికి వచ్చి సంబరాల్లో పాల్గొంటారా లేదో అనేది కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. అయితే చాలామంది అనుకునే మాట ఏంటి అంటే, సంక్రాంతికి అంటే జనంలోకి జగన్ అనే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టబోతున్నారు, ఆయన కూడా జనంలోకి వెళ్ళబోతున్నారు. కాబట్టి జగన్తో పాటు సంక్రాంతి తర్వాత జనంలోకి కొడాలి నాని వస్తారా అని కొంతమంది అనుకుంటున్నారు. అది డైలమానే, వస్తారు లేదు అనేది ఎవరికీ తెలియదు ఆయన వచ్చేదాకా. మరి ఈ సంక్రాంతికి పందెం కోడిలా బాగా తిని, బాగా శరీరాన్ని పెంచి, ఢీ అంటే ఢీ అన్నట్టుగా కూటమితో పందెంకి పందెం సై సై అన్నట్టుగా ముందుకు వస్తారో, లేకపోతే చికెన్ గున్యా వచ్చిన కోడిలాగా ఏ మూలో, అంటే ఇందాక కొంతమంది అనుకున్నారు కదా హైదరాబాద్లోనో ఎక్కడో, అలాగా ఓ మూల కూర్చొని మూలుగుతూ ఉంటారో ఏమిటో అని తెలియాలంటే మనం కూడా సంక్రాంతి వరకు వెయిట్ చేద్దాం. సంక్రాంతి తర్వాత జగనన్న జనంలోకి అన్నారు కదా, ఆ జనంలోకి వెళ్ళేటప్పుడు జగనన్న వెనుకాల ఎంతమంది ఉంటారు అనేది పెద్ద సందిగ్ధం. సో మనం కూడా చూద్దాం, ఎవరు ఉంటారు, ఎవరు వెళ్తారు, ఎవరు వస్తారు, ఎవరు ఉంటారు అనేది మనకు తెలియదు. కాబట్టి వేచి చూద్దాం అప్పటి వరకు మనం కూడా.